చూసుకున్నట్లయితే మన ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ముందుకెళ్తే మన చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకి పేరు పెట్టి తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ పేరు తీసేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే మన ప్రభుత్వం రాగానే తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి పేరు మార్చడం జరిగింది. ఇది అంబేద్కర్ గారి మీద మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ సంక్షేమం పూర్తిగా విస్మరించారు. 50% మించి ఖర్చు పెట్టకుండా మేము వసతి దీవెన చెప్పామని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడే శిలాఫలకం వేశారు ముఖ్యమంత్రి గారు. 100 కోట్లు ప్రభుత్వం వచ్చి 10 నెలలు 100 కోట్ల రూపాయలతో 29 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అది మన ప్రభుత్వ చిత్తశుద్ధి. 58 కోట్ల రూపాయలు పెట్టి మన జగజ్జీవన్ రావు గారి బర్త్డే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గురుకుల పాఠశాలలో టాయిలెట్స్ కోసం 58 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. 143 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ చేయనంత విధంగా హాస్టళ్ల పునర్నిర్మాణం నవీకరణ కోసం నిధులు కేటాయించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ రేపు విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం అన్ని గురుకుల పాఠశాలలో అదేవిధంగా మనకున్నట్టు మన ఈ మధ్యాహ్న భోజనంలో కూడా పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని తెలియజేసుకుంటూ కొత్తగా అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణబద్దులై ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించినటువంటి పేదరికం లేని సమాజంలో భాగంగా P4 బంగారు కుటుంబాలు ఎవరైతే సమాజంలో 15% ఉన్నటువంటి పేదలకి సమాజంలో వృద్ధి చెందినటువంటి 10% ఉన్నటువంటి మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ తీసుకొని వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక కొత్త పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు ఈరోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ ప్రభుత్వం పూర్తిగా చేసి